కాప్రాలో జరిగిన సిలిండర్ బ్లాస్టుపై పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ఈ ఘటనలో 2 చనిపోగా 10 మంది గాయపడ్డారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పేలుడు దాటికి 2 అంతస్తుల భవనం కుప్పకూలింది. గ్యాస్ లీకేజ్ వల్లే బ్లాస్ట్ జరిగిందని పూర్తి విచారణ తర్వాతే పేలుడుకు గల కారణాలు తెలుస్తాయంటున్న రాచకొండ జాయింట్ సిపి సుధీర్ బాబుతో శ్రవణ్ ఫేస్ టు ఫేస్. ఇవాళ ఉదయం కాప్రాలో జరిగినటువంటి బ్లాస్టింగ్కి సంబంధించి పోలీసులు ముమ్మరంగా విచారణ కొనసాగిస్తున్నారు. క్లూస్ టీం కూడా ఉదయం నుంచి కూడా ఇక్కడికి చేరుకొని అసలు ఈ బ్లాస్టింగ్ ఎందుకు జరిగింది, దేనివల్ల జరిగింది అనేది లోతైనటువంటి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ బ్లాస్ట్ వల్ల దాదాపుగా ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఈ బ్లాస్ట్కి సంబంధించినటువంటి ప్రభావం చాలా స్పష్టంగా కనబడింది. పోలీసులు ప్రస్తుతం చెప్తున్నటువంటి విషయం ఏంటంటే గ్యాస్ బ్లాస్ట్ జరిగి ఇంత పెద్ద ఎత్తున ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. అసలు ఏం జరిగింది అనేది చాలా మటుకు అనుమానాలు అయితే రేకెత్తిస్తున్నాయి. అసలు అంటే ఇంట్లో ఉన్నటువంటి నలుగురికి చాలా తీవ్రంగా గాయాలయ్యి దాంట్లో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా కూడా ప్రస్తుతం పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ప్రస్తుతం రాచకొండ జాయింట్ సిపి సుధీర్ బాబు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్, ఈ బ్లాస్ట్కి సంబంధించి ఏం జరిగింది సార్? అంటే గ్యాస్ బ్లాస్ట్ అయ్యి ఈ విధంగా ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. కానీ ఇక్కడ పరిస్థితి చూస్తే మాత్రం పూర్తిగా విరుద్ధంగా కనిపిస్తుంది. గ్యాస్ బ్లాస్ట్ అవుతే ఇంత పెద్ద ఎత్తున ప్రభావం అనేది కనిపించదు కదా సార్? మార్నింగ్ 7 o'clock టైంలో ఇన్సిడెంట్ జరిగింది. అయిన వెంటనే మా అధికారులందరూ రావడం జరిగింది. అలానే మా క్లూస్ టీమ్ ఎక్స్పర్ట్స్ కూడా తీసుకొచ్చాం. ఎంటైర్ ఏరియా స్టడీ చేసాం. ఇప్పుడు గ్యాస్ లీక్ అయినప్పుడు ఏమవుతుందంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ నైట్ అంతా లీక్ అవుతున్నప్పుడు ఎంటైర్ చిన్న ఇల్లు అది దాన్ని స్ప్రెడ్ అవుతుంది. అగ్గిపెట్టెను చేసినా కానీ ఫ్యాన్ వేసినా ఏదైనా చేసినా కానీ ఆ ఇగ్నేషన్ అవుతుంది. ఆ టైంలో బ్లాస్ట్ దానికి ఇగ్నేట్ అవుతుంది. ఆ టైంలో మీకు ఆల్రెడీ స్ప్రెడ్ అయినటువంటి గ్యాస్ కెన్ గో ఎనీ డైరెక్షన్. ఇట్లా వెళ్తుంది అట్లా వెళ్తుంది అని ఉండదు, ఏ డైరెక్షన్లోనే వెళ్ళిపోతుంది. ఆ ఇంపాక్ట్ వల్ల అది డిఫరెంట్ ఏరియాస్లో అది వెళ్ళి ప్రెషర్ ఉంటుంది అనమాట. దానివల్ల ఇంపాక్ట్ అయింది. ఇటువంటి ఇన్సిడెంట్స్ వేరే ప్రాంతాల్లో జరిగాయి, మా సర్వీస్లో చూసాం. బట్ స్టిల్ వీఆర్ లుకింగ్ ఇన్ టు ఆల్ ద ఆస్పెక్ట్స్. 360 degreesలో ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ను ఇనిషియేట్ చేసాం. కింద ఆయన షాప్ ఉంది, ఆ షాప్లో కూడా పర్సనల్గా వెళ్ళి చూడడం జరిగింది. అన్ని సీన్ ఆఫ్ అఫెన్స్ అంతా అక్కడ ఎటువంటి వేరే మెటీరియల్, వేరే ఆబ్జెక్షనబుల్ ఎక్స్ప్లోజివ్ కైండ్ ఆఫ్ మెటీరియల్ లేదు. మాకు సైంటిఫిక్ టీమ్స్ ఉంటాయి, సైంటిఫిక్ ఎయిడ్స్ పెట్టి మేము ఇంపాక్ట్ బట్టి స్టడీ చేస్తాం. దానికి ఎక్స్పర్ట్ పిలుస్తున్నాము. ఆల్రెడీ ఒక ఎక్స్పర్ట్ ఇచ్చారు ఒపీనియన్ మాకు, దాన్ని బట్టే మీకు చెప్తున్నాం ఇప్పుడు. థ్యాంక్ యూ. ఇది ప్రస్తుతం ఈ బ్లాస్ట్కి సంబంధించి లోతైనటువంటి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇంట్లో ఉన్నటువంటి నలుగురులో ఇద్దరు చాలా క్రిటికల్ పొజిషన్లో ఉన్నారు. మరి 2 వాళ్ళ పిల్లలు మాత్రం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టుగా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. అన్ని యాంగిల్స్ దర్యాప్తు కొనసాగిస్తున్నాం. క్లూస్ టీం ఇంకా విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి. అసలు ఏం జరిగింది, ఎందుకు ఈ బ్లాస్ట్ చోటు చేసుకుంది అనేది కూడా విచారణ పూర్తయిన తర్వాత అన్ని విషయాలు వెలువడే అవకాశం ఉన్నట్టు కూడా రాచకొండ జాయింట్ సిపి సుధీర్ బాబు చెప్తున్నటువంటి పరిస్థితి. వీడిని సాయిబాబాతో శ్రవణ్, V6 న్యూస్, కాప్రా నుంచి. మన డోర్ పెడతాం కదా యూజువల్గా సిస్టమ్ ఓపెన్ ఉంటాయి కదా. సిస్టమ్ ఆఫ్ చేయాలి. 6161 6